అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయి వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజాప్రతినిధులు వారి ఉనికి కాపాడుకునేందుకు ప్రత్యర్థులపై దాడులు చేయమని ప్రోత్సహిస్తారు. మరి ఇప్పుడు కాపాడేది ఎవరు? వైసీపీ హయాంలో మాచర్లలో తురకా కిషోర్ అరాచకం రాజ్యమేలింది. ప్రత్యర్థులపై రక్తం చిందించాడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. ప్రజలు చూస్తుండగానే హత్యలకు పాల్పడ్డాడు. నడి రోడ్డుపై రాష్ట్ర స్థాయి నాయకులు, టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న కారుపై దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు పెట్టారు. గత 5 ఏళ్లు మాచర్లో ఎన్ని జరుగుతున్న న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఏమీ చెయ్యలేక నిశ్చాయ స్థితిలో ఉండిపోయింది. నరకని మేము కూర్చొని చూస్తుంటే వాళ్ళని ముక్కలు చేసిన కర్రలు తీసుకొని బాధారు. ఎవరాళ్ళు? వాళ్ళ మార్చాలలో వచ్చినట్టు దుండగలు అని చెప్పు. కాంగ్రెస్ డబ్బులు వైసీపీ కాంగ్రెస్ కాదు, వైసీపీ దుండగలు రౌడీలు కొడు. నేను పిల్ల కూర్చుంటే పిల్లని అంత బాధపడి పిల్లని కొట్టిండు పసి పిల్లని. ఆ పిల్లని కొట్టిండు. పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గ పిన్నెల్లి బ్రదర్స్ ఆర్కే వెంకట్రామిరెడ్డి గత 20 ఏళ్లుగా వారి అడ్డగా మార్చుకున్నారు. వారు చెప్పిందే న్యాయం, వారు రాసుకున్నదే రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తోట్లు పొడిచారు. వైసీపీకి జై కొట్టలేదని టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యని అతి కిరాతకంగా నరికి చంపారు. చంద్రయ్య అంత్యక్రియలో అప్పట్లో ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాడెమూసి చంద్రయ్యకు నివాళులర్పించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలి, కానీ అధికార దాహం కోసం నిండు ప్రాణాలను బలి తీసుకుంటే న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉంటుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్ష వేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. తురక కిషోర్ ఒక చోట మోటా కార్యకర్త. బీసీ సామాజిక వర్గానికి చెందిన కిషోర్, ఇతనికి 2 బ్రదర్స్. వారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరొకరు సాక్షి రిపోర్టర్. కేవలం కిషోర్ తక్కువ సమయంలో పాపులర్ అయ్యి డబ్బు సంపాదించేందుకు అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. 2020 స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా దాడులు చేశాడు. ప్రశ్నించడానికి వచ్చిన నాయకులపై హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు. 2022 డిసెంబర్ 16న టీడీపీ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కార్యక్రమం నిర్వహిస్తుంటే తనపై రాళ్లతో దాడి చేసి రక్తం చిందించాడు. అప్పట్లో పోలీసులు కేసు తీసుకున్నందుకు కూడా అంగీకరించలేదు. అప్పటి నుంచి టీడీపీ నాయకులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే మాచర్లలో 30 వార్డులున్నాయి. 30 వార్డుల్లో టీడీపీ నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని బెదిరించి దాడులకు దిగాడు. ఏకంగా 30 వార్డులు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సంచలనమైన తురక కిషోర్ దాడి వ్యవహారం తర్వాత సాక్షాత్తు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తురక కిషోర్ కు చైర్మన్ పదవి ఇవ్వాలని పెట్టడం అప్పట్లో ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యక్తికి ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రోత్సహించడం పైనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎవరైనా అనుకున్నా తురక కిషోర్ కు 17వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకొని చైర్మన్ పదవి కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను అరెస్ట్ చేసేందుకు నెలలు గడుస్తున్నా అరెస్ట్ చేయకపోవడంతో పోలీసు అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో విజయపూర్ సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ ఇతని కదలికలపై నిఘా పెట్టారు. ఎట్టకలకు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. తురక కిషోర్ పై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో ఆయనపై దాడి చేసేందుకు కోర్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకోగానే వారిని అదుపు చేశారు పోలీసులు. ఎట్టకలకు పోలీసులు మాచర్ల న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. అనంతరం తురక కిషోర్ ను గుంటూరు జిల్లా కారాగారంకు తరలించారు. ఇక సీనియర్ నేత బుద్ధా వెంకన్న తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. తురక కిషోర్ లాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పదవుల కోసం ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇక ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రాజకీయ నాయకులకు తురక కిషోర్ అరెస్ట్ ఒక కనువిప్పు అని తెలుస్తోంది. అరాచక శక్తుల్ని అడ్డం పెట్టుకొని మాచర్లలో పిన్నెల్లి సోదరులు సాధించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము. ఇతను ఒక్కడే కాదు, పల్నాడులో ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో, అరాచకాలు చేశారో, ఆస్తులు రాపించుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మరి ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది.
తగిన చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి. చేయాల్సిందే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ, మరి 6 నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం. మేము సామాజిక న్యాయం అనే ఒక కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే, దీన్ని బలహీనతగా భావించి ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడని భ్రమంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే నియోజకవర్గంలో పెట్టి వెళ్ళిపోతారని చెప్పి చెప్తాను. అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో చేసుకోలేదు. ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఒప్పిచర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ్ళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన, లేకపోతే ఇతని గురించి తెలియని ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలకు ఇస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా బయటికి తీస్తాం. దోషుల్ని, ప్రజల్ని మోసం చేసినా మేము క్షమించే ప్రసక్తే లేదని చెప్తున్నాం.